హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేఎం బ్లాగ్స్. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి కలరైజ్ అండ్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని ఆనియన్స్ని అయితే ఒక 2 to 3 minutes గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే మనం కొద్దిగా గరం మసాలా అయితే వేసేసుకుందాం. చెక్క, లవంగ, ఇలాచి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 2 to 3 minutes అయితే అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం అందులోనే ఒక 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఒక 2 to 3 minutes మళ్ళీ మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. మనం అది బాగా ఫ్రై అవుతుండగానే మనం అందులోనే కొద్దిగా మెంతి కూర, పుదీనా అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆ టొమాటోస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes అయితే అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. టొమాటోస్ బాగా మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో అంత క్వాంటిటీ మెజర్ చేసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక 10 minutes అయితే అలాగే లీవ్ చేసేసుకొని అందులో కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 10 minutes అలాగే లీవ్ చేసేయాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ని అంతా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనము మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకొని అందులో మనం గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసుకొని గ్రీన్ చిల్లీస్ ఒక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఇప్పుడు మటన్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే లిడ్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం మటన్ బాయిల్ అయ్యేంత వరకు నెక్స్ట్ మనం గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, మనం కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఇలా ఆయిల్ బయట వచ్చేంత వరకు. నెక్స్ట్ మనం అందులో కొద్దిగా పుదీనా లీవ్స్ అయితే వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం అందులో ఒక 3 to 4 tablespoon కర్డ్ అయితే వేసుకొని ఒక 2 minutes అయితే అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి, ఇలా ఆయిల్ బయట వచ్చేంత వరకు అయితే. నెక్స్ట్ మనము ఇది ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసేసుకోవాలి, ఒక 1 tablespoon. నెక్స్ట్ అందులోనే మనము ఒక 1 spoon or 1.5 spoon రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే మనకి కింద అంటుకోకుండా ఉంటుంది. ఒక 2-3 minutes ఆ మసాలా అంతా కుక్ అయ్యేంత వరకు లిడ్ క్లోజ్ చేసుకుంటే ఇలా మనకి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మసాలా కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు ఆ మసాలాలో అయితే వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి, ఒక 1/2 glass అలా. నెక్స్ట్ అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకొని కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes, ఒక 5 minutes అయితే అలాగే వదిలేయాలి మనం. నెక్స్ట్ ఒక 5 minutes తర్వాత మనకి ఇలాగైతే కుక్ అవుతూ ఉండగా కొరియాండర్ పౌడరు, మటన్ మసాలా పౌడరు అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes అలాగే వదిలేయాలి. అంతే, మటన్ కర్రీ అయితే రెడీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా
మనం ప్రిపేర్ చేసుకున్న కలర్ రైస్ అయితే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే మటన్ కర్రీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి కలర్ రైస్ అండ్ మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.